ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే తెలుసా, మీరు ఏదైతే కనుక ఆ అమ్మాయి దినేష్‌తో అవని, నువ్వు లోకితో అవని ఎవరైతే కనుక బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ మొదలుపెట్టేటటువంటి కార్యక్రమమే ముసుగులో నడుస్తది. ముసుగులో నడిచి రూములకెళ్తారు. రూములకెళ్ళాక ఒక చెత్త పని చేస్తారు. ఆ గిల్ట్ కాస్త బ్రెయిన్‌లో ఉంటది. ఏ మూల ఎక్కడ దొరుకుతామో అనే భయం ఉంటుంది. ఇలాంటిది వచ్చేటప్పటికేంటంటే ఆ తప్పును కప్పటానికి ఇంకో తప్పు చేస్తారు. ఇది చైన్ రియాక్షన్. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మీరిద్దరే ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ముసుగులో ఇలాంటి వాళ్ళు. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్ వాళ్ళ ఫోన్లో. మా ఫోన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, 7-5 మంది కూడా ఉన్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ ఇద్దరు. మీరు నీకు అమ్మ చెల్లి అక్క ఉంటే కదా నువ్వు అందరినీ ఏంటండి అలానే ఇట్లా వాడేస్తున్నావు. మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? అవన్నీ అందరు ఉంటారు. ఏం దినేష్, ఏంటి సంగతి? అమ్మాయి మీ లవర్ అంట? అలా అట్లనే మాట్లాడుతున్నారు మేడం. కాదు, 1 year నుంచి వాళ్ళతో లవ్లు ఉన్నాయి. ఒకళ్ళు లవ్ ట్రాప్ చేసి అమ్మాయిలను వాడుకొని బ్లూ ఫిల్మ్స్ తీసుకుంటూ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇది చేస్తున్నారా? మేడం నా లవర్ తను చెప్పలేదు మేడం. నన్ను లవ్ చేస్తుందని చెప్పింది కానీ ఆ వీడియోస్ తీస్తుందని ఏ రోజు చెప్పలేదు మేడం. సరే, నువ్వైతే ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా నీకు? లేదు మేడం, తనతో రిలేషన్ ఉందని చెప్పేసి వీడియో కూడా ఉంది మేడం. కూడా ఉన్నాయి మేడం. తీసిన వీడియోతో నువ్వు మళ్ళీ కమిట్ అయ్యావంట. ఆ స్వామి మళ్ళీ మీ ఇద్దరు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడంట. చూపించమండి మేడం. చూపించాను కదా. ఒక్క నిమిషం నాన్న, ఏంటి ఇప్పుడు చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? అట్లా ఎలాగో ఒప్పుకుంటాం మేడం. చూపించినాక ఇంకా ఒప్పుకోవాలి కదా అయ్యా. చూపెట్టండి మేడం, ఛాలెంజ్ అన్నాం. నెంబర్ తో రావచ్చు సార్, హనుమాన్ నెంబర్ తో రావచ్చు. అన్నోన్ నెంబర్ తో అన్నోన్ పర్సన్ తో వస్తుందా? ఆ వీడియోలో మీరు ఉన్నారా లేదా అనేది చూపిస్తే అప్పుడు నమ్ముతారా? నమ్ముతాం మేడం. లేవని అంటున్నావు ఇప్పుడు నువ్వు. లేవని ఆ వీడియోలో ఏమో ఉన్నాయన్నావు కదమ్మా, చూపించు. అమ్మ నీది చూపించు. అతను దీంట్లోనే ఉన్నాయి మేడం. నీ ఫోన్ ఏదమ్మా? నా ఫోన్ పగిలిపోయింది సార్. నీ దగ్గర వీడియోస్ లేవు నీ దగ్గర అంటే లేవా? తిన ఫోన్ లోనే ఉన్నాయండి మొత్తం అన్ని. నీ వీడియోస్ కూడా ఆ అమ్మాయి ఫోన్ లోనే ఉన్నాయా? అవునండి. అతను పగలగొట్టాడు. ఈ అమ్మాయిది అబ్బాయిది వీడియో చూపిస్తున్నాను పగలగొట్టాడు. ఇక్కడ మీరే అనే దానికి పెద్దగా క్లారిటీ అయితే ఏం లేదమ్మా. అదృష్టం కొద్ది గుంపులో గోవిందా. తెలివిగా ఫేస్లు పెద్దగా కనిపించకుండా తీశారు సార్. కానీ వీళ్ళని తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. బయట వాళ్ళు గబుకుని వీళ్ళే అనటానికి కాస్త కాదు బాబు, ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది మీరైతే కనుక ఓకే, మరి ఏంటి కాదు వాళ్ళే ఆ? వీడియోలో ఉన్నది వాళ్ళే. వీళ్ళు ఎట్లా కొంచెం తెలివితేటలు ప్రదర్శించారంటే ఇన్ కేస్ అది వీడియో అమ్మకున్నా ఈ అమ్మాయిలు కేసు వేయకుండా ఫేస్ వరకు కొంత కవర్ చేశారు టవల్ తోటి, దుప్పటి తోటి. అదైతే ప్రూవ్ అయింది. ఏం చేద్దాం సార్ సార్ వీడియో ప్రూఫ్ చూపించాడు సార్. ఫ్రీ ప్రూఫ్ అవ్వడం వీడియో ఇప్పుడు చూసిందే ప్రూఫ్. చూసాం కానీ ఫేస్ లేదు సార్. ఫేస్లు ఉన్నాయి నాన్న, ఫేసెస్ ఉన్నాయి బాబు. వీడియోలు అయితే దొరికినాయి అయ్యా, ఇంకా అడ్డదిడ్డంగా వాదిస్తున్నారేంటి సార్? ఆ వీడియోలు ప్రూఫ్ మేమే తీసినామండి. ప్రూఫ్ ఏంటి సార్? ప్రూఫ్ కాదు, ఇప్పుడు నువ్వు పంపించింది నీ నెంబర్ నుంచేగా. నా నంబర్ నుంచి వచ్చినాయి సార్. ఎవరు పంపించారో తెలియదు కదా ఇప్పుడు. ఏ వితండవాదం చేయకు. నీ నంబర్ నుంచి వస్తే నీకు తెలియకుండా వెళ్తుందా వీడియో? ఎందుకు వెళ్తాయి? ఎందుకు ట్రాప్ చేస్తారు, వెళ్తారు మేడం. వాట్స్ మొబైల్ పెట్టుకుంటాం. ఏ ఊరందరూ పంచుతున్నావు నీ సెల్ ఫోన్? UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851. వీడియో నువ్వు తీలేదంటావు, నీ ఫోన్ నుంచి వెళ్ళింది కానీ ఎవడో పంపించాడు అంటావు, అక్కడ ఉన్నది నేను కూడా కాదంటావు, ఇంకేదేదో మాట్లాడతావు. ఇవన్నీ కాదు, ఫోన్ నీది, వీడియో ఎవరు తీశారు అంటే కనుక మీ ముగ్గురే ఉంటారు ఆ రూమ్లో. మీ ముగ్గురులో ఎవరో ఒకరు తీశారు. ఆ వీడియో పంపించింది ఎవరి నుంచి? నీ నెంబర్ నుంచి అక్కడికి వెళ్ళింది. ఇంకేం కావాలి ఆధారం? ఎందుకు ఈ అడ్డదిడ్డమైనటువంటి వాదన? ఎంతమంది ఆడపిల్లల జీవితంతో మీరు ఆడుకుంటున్నారు? స్వామి నువ్వు మాట్లాడు, నువ్వేం చెప్తావు చెప్పు. వీళ్ళిద్దరూ వితండవాదం చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరులే అని ఇలా ధీమా అనుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ వీడియోస్ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. నీ స్టోరీ ఏంటి? ఇవన్నా నువ్వన్నా ఒప్పుకుంటావా, లేకపోతే నువ్వు ఇంకా క్రిమినల్ లాగానే మాట్లాడతావా? లేదంటే వాళ్ళిద్దరు నీ తలుపు వరకు వచ్చి రాలేదని చెప్పి డిప్రెషన్లో ఉన్నావా? లేదు సార్, వాళ్ళే మోసపడి వచ్చారు సార్ నా దగ్గరికి. నీ దగ్గరికి వచ్చారా? అవును సార్. ఏది నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చారా, బ్లాక్ మెయిల్ చేయకుండానే వచ్చారా? వాళ్ళకి ఫీలింగ్స్ పెట్టి వచ్చారు సార్. నీ చెంప వలుగుతా నేను వచ్చిన అనుకో దగ్గరికి. నీ మీద ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి? నీ ముఖం చూసుకున్నా ఫస్ట్. ఫీలింగ్స్ కి ముఖం ఎందుకు? ఇంకా మీకు ఫీలింగ్స్ మోసపడ్డారు వచ్చారు. మాకు ఆల్రెడీ లవర్ ఉన్నాక మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? ఎవరితో సార్లేదు నా దగ్గరికి వచ్చారు. స్వామి నేను అడిగి వచ్చిన అనుకో నీ చెంపలు వలిగిపోతాయి. అవును వచ్చారు కదా మీరు. జాగ్రత్తగా మాట్లాడు. నీ దగ్గరికి నేను రాలేదు, ఆ పిల్ల కూడా నీ దగ్గర రాలేదు. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? నువ్వు ప్రూఫ్ చూపి. నేను వచ్చిన మంది చూపి. నువ్వు చూపి ఫస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళామని మా దగ్గరకు వచ్చాను, చూపించు. చూపించు మరి. చూపించు మేడం అడగండి మేడం, చూపించమని చెప్పండి. మేము ఆయన దగ్గర పోయినామని చెప్పి. ఒప్పుకుంటాం మేడం. ఏమయ్యా, వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి రావటం అని ఒప్పుకోవటంలో పెద్ద కష్టం కాదుగా.
పెద్ద నువ్వేంటి కాలర్ ఎగరేసి వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారంటున్నావు, అంటే వాళ్ళు నిన్ను కావాలనుకుని వచ్చారా కావాలని వచ్చారు. లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చారా? బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు సార్. అందరు ముగ్గురు తోడు దొంగ. అదే తోడు దొంగలు మీరంతా అర్థమవుతోంది. ఇంకా నువ్వేదో మంచోళ్ళ, వీళ్ళిద్దరు ఎదోళ్ళ కన్నా కొంచెం ఏదో మంచోళ్ళ కనిపించావని నిన్ను అడిగాం ఏంటి విషయం చెప్పు మా స్వామి అని. ఇంకా రిటర్న్ ఆ ఇద్దరు అమ్మాయిలు నా మీదే మోసపడి వచ్చావు, నువ్వేమన్నా మన్మధుడు అయ్యా? మన్మధుడు అది కాదు మేడం. మేడం మేము ముగ్గురు ఒకే రూమ్ మేడం, వాళ్ళు వస్తుంటారు మేడం మా రూమ్ కి. ఎందుకు వస్తారు? వస్తున్నారు మేడం. ఎందుకు వస్తున్నారు? ఏమో ఎవరికి తెలుసు మేడం. అమ్మాయిలు వస్తున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు, ఎవరికి వాళ్ళని లవ్ చేస్తున్నామని ఒప్పుకున్నారు. కానీ మీరు ఏంటంటే క్రాస్ చేశారు, మొత్తానికి బ్లాక్ మెయిల్ చేసి ఏం చేశారంటే వాడు గర్ల్ ఫ్రెండ్ నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ వాడిని వాడుకుని. అవును మేడం, మేము మోసం చేస్తున్నాం, ఆ అమ్మాయిలు మోసం చేస్తున్నారు. ఏం మోసం చేస్తున్నారయ్యా? చెత్తనా కొడగలరా? ఇందాక వీడియోలో మీరు కనిపించారు కదా, వాళ్ళిద్దరు ఇంత ధైర్యంగా ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ వరకు ఎందుకు వస్తారు? వాళ్ళు తప్పు చేస్తుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? పెడతా మేడం, వైరల్ అవుతుంది అప్పుడు, ఏంటి వ్యూస్ వస్తాయి మేడం. ఏం వ్యూస్ వస్తే మొహం పగిలిపోద్ది. ఇదే చెప్తున్నాడు మేడం ఆయన, ఇది చెప్పే బెదిరిస్తున్నాడు. సార్ అబ్బాయి మాట్లాడుతున్న విధానానికి షో చేయడమే కుదరదు. మీరే సోకు పిలుచుకొని మళ్ళీ ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు? ఏంటి ఇట్లా చేసేది? నువ్వు చేసిన పని ఏంటి మంచిదా? ఇప్పుడు మేడంలు ఇద్దరు నిన్ను కొడితే అది ఇంకా సూపర్ వైరల్ అవుతుంది. ఇద్దరు లెగిసారు ఒకేసారి, ఎప్పుడు లెగరు, ఒకలే లెగిస్తారు. వీడియోలు తీసి పెడతావా నువ్వు సోషల్ మీడియాలో? చెప్పు తీసి కొట్టే వీడియో నేను పెడతాను వైరల్ అవ్వడానికి. ఏంటి వైరల్ అవుతుంది మేడం? ఎట్లా పెడతాను నేను? ఆ అమ్మాయిలు 3 నెలలుగా ఉండి నా దగ్గర ఉండి వేరే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటది మేడం? ఏంటి 3 నెలలు ప్రూఫ్ చూపి ఫస్ట్. 3 నెలలు 1 year నుంచి లవ్ చేసి ఎంత మోసం చేసావంటే? ఎవరు నిన్ను మోసం చేశారు? నువ్వు వెళ్ళిపోయావు వేరే దొరుకు. నువ్వు వీడియో ఎందుకు తీసావు మరి? వీడియో నేను తీసానా? నేను తీసానా? అబ్బాయికి ఎలాగెళ్ళింది మేడం నా దగ్గర ఈ అమ్మాయి 5,000 ఈ అమ్మాయి 5,000 తీసుకుంటారు మేడం. ఈ అమ్మాయి 5,000 ఈ అమ్మాయి 5,000. వాళ్ళ దగ్గర 10,000 తీసుకున్నాం, మరి నీ దగ్గర 5,000 తీసుకున్నాం, వాళ్ళ దగ్గర 10,000 తీసుకున్నాం. చాలా దగ్గరికే రాలేదంటే నువ్వు అసలు అవును ఇద్దరు కలిసి వచ్చారు కదా, మరి రాలేదంటారు. మరి మీ దగ్గరికే రాని పైసలు నువ్వు వచ్చినావా అని అంటున్నావు. ప్రూఫ్ చూపించినాక మాట్లాడు నువ్వు. స్వామి ఇంకా నువ్వు మాట్లాడకు. వాళ్ళు పాపం అసలు వాళ్ళది వీడియోసే డైరెక్ట్ గా చూపించారు ఇక్కడ, మాకు ఇలా మోసం చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మాకు ఏదన్నా న్యాయం చేయండి అని చెప్పి. నువ్వేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పాపం కాదు, అలా సెలవులు చెక్ చేయండి ఎంతమంది ఉంటాయో. ఏంటమ్మా ఇవన్నీ మాట్లాడుతున్నారు? చెప్పండి సమాధానం. ఇప్పుడన్నా నోరిప్పి మాట్లాడండి, ఇక్కడ మీ మొహాలు కనిపించవు. మేడం మేము వాళ్ళతో చేసాం, ఒప్పుకున్నా, మీకు వీడియోలు కూడా చూపించాం మేడం. మా ఫోన్ లో కూడా ఇప్పుడు మీకు ఇస్తాం మేడం, మొత్తం మీరే తీసుకోండి, చెక్ చేసుకోండి. మీకు ఫోన్ ఇచ్చాం, మీరు చూసారు. మీరు మా ఫోన్ లో చూడండి, వాళ్ళ ఫోన్ లో కూడా చూడండి, వాళ్ళ ఫోన్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో కూడా చూడండి. ఏమ్మా మీ ఫోన్లు ఇస్తారా? అమ్మాయిలు ఇస్తామంటున్నారు, మేము ఆల్రెడీ అవైతే వెరిఫై చేసి మొబైల్ ఇవ్వడం మేడం. మేడం ఎందుకు ఇస్తాం మేడం? మేము తప్పు చేస్తే కదా ఇస్తాం మేడం. తప్పు చేశారు కాబట్టి ఇవ్వట్లేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి ఫోన్ ఇచ్చాం. ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఇవ్వు. మేము తప్పు చేయలేదు. నా ఫోన్ కూడా వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోయారు మేడం. నా ఫోన్ కూడా వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోయారు. నువ్వు 5,000 ఇస్తావు, మాకు ఫోన్ ఇస్తావు, మీ ఇల్లు ఇస్తావు, అన్ని ఇస్తావు ఇక మాకు. మరి కావాలంటే ప్రూఫ్ చేస్తా. సరే ప్రూఫ్ చూపి. సరే చూపి, మరి చూపి ఫస్ట్. చేస్తా అన్నావు, చూపివయ్యా. నీ బుర్రపాడైపోయినట్టుంది. మాకైతే సంబంధం లేదు మేడం, వాళ్ళే కోరి ఉండి వచ్చారు. అబ్బా ఆపవయ్యా, ఆపు. నిన్ను చూస్తే తెలుస్తుంది వాళ్ళు కోరొచ్చారా లేకపోతే మొహం మీద ఊయడానికి వచ్చారా అని. వాళ్ళు కోరిండి వచ్చి ఈ రోజు పబ్లిక్ గా వాళ్ళ ఫోన్లు మాకు ఇచ్చి ఆ సీన్లన్నీ మాకు చూపెట్టడం, వాళ్ళు కావాలని ఇదంతా తవ్వుతున్నారు. ఎందుకు? ఏం కావాలంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి కూర్చుని పరువు తీసుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళకి మనీ కావాలి సార్, మనీ గురించి వస్తున్నారు వాళ్ళు. అబ్బా అంతకన్నా ఏం జాబ్ చేసేస్తున్నావయ్యా? ఎంత సంపాదిస్తున్నావేంటి నెలకి? 50,000 వస్తుంది మేడం. వాళ్ళు మనీ గురించి ప్రతి వీక్లీ రూమ్ కి వస్తారు మేడం. ఇంకా ఇది చూసేపు, నువ్వు ఫస్ట్. అందుకని వీడియోలు తీసారా? భయపడకి చూసేపు ఫస్ట్. ఇచ్చుకుంటారు మేడం. లవర్స్ ఎంతమంది ఉంటారు? లవర్స్ మరి మీరు ఎంతమంది మెయింటైన్ చేస్తారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.